మాత్రం పొలోమని 50 మంది పైన అక్కడికి వెళ్ళి ఉద్యమం చేయటం అనేది వాళ్ళు ఎందుకు ఉద్యమం చేస్తున్నారనేది ఇంకా నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే వాళ్ళ బినామీ భూములు కాపాడుకోవడానికే వీళ్ళు ఉద్యమం చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తారు 200 నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐస్ ఫర్ అమరావతి అంట. అంటే ఎన్ఆర్ఐస్ అంటే కొనుక్కున్న ఈ రియల్ ఎస్టేట్ దందా చేసిన ఎన్ఆర్ఐస్ ఉద్యమం చేస్తారా? సంఘీభావం చేస్తారా? ఇంతకాలం ఆయన చేసిందేంటి? ఉన్నంతకాలం మేము అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నాడు, ఒక్క పనేనే చేశాడా? ఇప్పుడు మాత్రం రాద్ధాంతం. అంటే ఆయన సిఆర్డీఏని ఏం చేశాడు మీ అందరికీ తెలుసు. అంటే చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీని అంటే ఆయన ఒక వెంచర్ వేసి ఆయన స్విస్ ఛాలెంజ్కి 1691 ఎకరాలు కట్టబెట్టి అందులో మనకి 48% అయితే 52% వాళ్ళకి పర్సెంట్ ఇచ్చి మన డబ్బులతో ఆ ప్లాట్స్ డెవలప్ చేసి అవి అమ్మితే ఆ భీముని సింహభాగం ఎవరిది? అది కాస్త ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి కళలు ఒక అంటే ఆయన మిషన్ అమరావతి ఫెయిల్ అయ్యేపాటికి ఇక కంటికి నిద్ర లేక ఈ యొక్క రైతుల్ని మరి ముఖ్యంగా ఒక పావుల్లాగా వాడుకుంటున్నాడు. కానీ ఇక్కడ చూస్తుంటే నాకు ఒకటి బాధాకరంగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా గొర్రె కసాయివాడినే నమ్ముతుంది అనే విధానంగా వీళ్ళందరూ కూడా 5 సంవత్సరాల్లో వాళ్ళ ప్లాట్స్ డెవలప్ చేయలేదు, వాళ్ళకి విద్యా వైద్యం అన్నారు ఒక్కటి చేయలేదు, తర్వాత సంపూర్ణ రుణమాఫీ అన్నారు చేయలేదు, వాళ్ళకి 1.5 సెంట్లలో వాళ్ళకి ఇల్లు కట్టిస్తానన్నారు అది కంప్లీట్ చేయలేదు, ఇక అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కడతానన్నారు, తర్వాత 25 లక్షలతో ప్రతి ఒక్కళ్ళు కూడా అండ్ వాళ్ళకి యంత్రాలు కానీ మిషనరీస్ కానీ వాళ్ళు డబ్బులు ఇస్తానని చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అన్నారు. ఇలాంటి ఏమీ చేయకుండా ఇప్పుడు మాత్రం గోల రాద్ధాంతం రచ్చ చేస్తున్నారు. ఏం పాకులాడదామని అంటే ఇప్పుడు 2.5 లక్షల కోట్ల అప్పులతో ఆంధ్రప్రదేశ్ మేము గవర్నమెంట్ వచ్చినప్పుడు అంత లోటు బడ్జెట్లో ఉంటే మళ్ళా 1,25,000 కోట్లతో మళ్ళీ అమరావతి నిర్మాణం చెయ్యాలా? డబ్బులు ఎలాగా వస్తాయి? అంటే ఈ డబ్బులు తీసుకొని మేము సంవత్సరానికి 8 నుంచి 10,000 కోట్లు అప్పులు కట్టాలా, వడ్డీ కట్టాలా? సో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నంత కాలంలో 5,800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. అంటే సంవత్సరానికి 1,200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. ఆయన మాత్రం అన్ని కమిషన్లే అసైన్ భూములు లాక్కున్నాడు. 4,500 ఎకరాలు దాని గురించి ఇప్పుడు సిట్ కూడా ఎంక్వైరీ చేస్తుంది. రైతు కూలీలు తర్వాత ఈ యొక్క పూలింగ్కి ఇచ్చిన ప్రజలు వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 34,000 ఎకరాలు ఇస్తే మరి అడవి భూములు తర్వాత కొండ ప్రాంతాలు ఇతర ప్రాంతాలు కలిపి టోటల్ ఆ యొక్క 15,000 మొత్తం కలిపి టోటల్ మనకి 54,000 ఎకరాలు అయినాయి. ఈ 50,000 ఎకరాల్లో కూడా ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరం, మనం ఒక పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. వాళ్ళకి మనము వాళ్ళ యొక్క కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇచ్చి డెవలప్ చేసి ఎవరికైతే మెట్ట ప్రాంతం ఉందో వాళ్ళకి 30,000 మనము కౌలిస్తామని చెప్పాం. తర్వాత ఎవరికైతే సాగు భూమి ఉందో వాళ్ళకి 50,000 ఇస్తామని చెప్పాం. అంటే 30,000 50,000 కౌలు, అది కూడా 10 సంవత్సరాలు. అది నమ్మి ప్రజలు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. కానీ వీళ్ళు చేసిందేంటి? గత 5 సంవత్సరాల్లో అమరావతిని ఒక బ్రహ్మరావతిలాగా, అమరావతి అనేది ఒక సంక్షోభంలాగా ఏం కట్టడాలు కట్టలేం, అంతేకాకుండా అక్కడ ల్యాండ్ కూడా అనివి కాదు, ఇక్కడ భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, అంతేకాకుండా అక్కడ ఈ ఆహార భద్రత కూడా ఉండదు అని రకరకాలుగా అమరావతి మీద దుష్ప్రచారం చేసి ఇది ఒక అమరావతి కాదు, ఇది కమ్మరావతి అని చెప్పడం కూడా జరిగింది. ఇందులో కనుక మీరు ఏ కులాలు ఎంతమంది ఉన్నారో గమనిస్తే ఎస్సీ ఎస్టీలు 32% ఉంటే బీసీలు 14%, రెడ్లు 20%, కమ్మలు 18%, కాపు 9%, మైనారిటీస్ 4%. అంటే ఇందులో మీరు గమనిస్తే ఎవరు ఎక్కువ శాతం ఉన్నారు? ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. అంటే 5 నియోజకవర్గాలకి సమభాగంలో ఈ యొక్క అమరావతిని సృష్టిస్తే ఈ అమరావతి కన్నా డెవలప్ అయితే ఇక్కడ ఉద్యోగాలు కానీ తర్వాత ఉపాధి కల్పించేది ఎవరికి? ఎస్సీలు కదా, దళితులు కదా. సో దళిత రాజధాని అయిన అమరావతిని కూడా మీరు కుళ్ళగొచ్చేశారు. అంటే ప్రతి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీలకి ఇస్తానన్న 200 యూనిట్ ఫ్రీ కరెంట్ కూడా సర్వేల పేరుతో దాన్ని తొక్కేసి ఎవరైతే ఆ యొక్క భూముల్లో వాళ్ళకి ప్లాట్స్ ఇచ్చారో అక్కడ ఉంటేనే ఇస్తామని చెప్పుకుంటూ మీరేమి వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా తుంగలో దొక్కారు. ఈరోజు అమరావతి ఎలా ఉందో మరి నాడు అమరావతి ఎలా ఉందో అంటే అసెంబ్లీ సాక్షిగా
2019 డిసెంబర్ 17న, అంటే నేను గెలిచిన 6 నెలలకే అసెంబ్లీలో ఎక్కడో దక్షిణాఫ్రికాలో నమూనా 3 క్యాపిటల్స్ ఉంటాయి, 3 క్యాపిటల్స్ పెట్టాలి అంటే ఇది అసలు ఇట్స్ ఎ ఫెయిల్డ్ కాన్సెప్ట్. అలాంటి దాన్ని తెర మీదకి తీసుకొచ్చి కర్నూలు అంటే జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతి అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనుకుంటూ దీన్ని విష ప్రచారం చేసి ఒక్క ఇటుకు కూడా వేయకుండా అమరావతిలో ఏ విధంగా కాలం వెళ్ళబుచ్చారో 5 సంవత్సరాలు మీకు తెలుసు. కనీసం నేను రాజధాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గెలిచిన 6 నెలల్లో నన్ను క్యాపిటల్ ఎమ్మెల్యే అనేవాళ్ళు. తర్వాత అందరూ కూడా నన్ను సర్కాస్టిక్గా రాజధాని ఎమ్మెల్యే, అసలు రాజధాని ఉందా, అసలు హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలు వెళ్తే మీ క్యాపిటల్ ఏది అనే పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే అక్కడున్న ఎమ్మెల్యేని కష్టపెట్టారు, ప్రజల్ని కూడా మీరు రోడ్డు మీద వేసేసారు. కానీ 4.5 ఏళ్లలో అక్కడున్న రాజధాని ప్రజలు మొక్కవోని దీక్షతో అమరావతికి ఏ విధంగా నిలబడ్డారో మీరు ఒకసారి గమనించాలి. 2020లో కూడా అక్కడ జరిగింది ఏంటంటే కరోనా టైం, లాక్డౌన్ పీరియడ్లో కూడా ఇళ్లలో నుంచి వాళ్ళు ఉద్యమం చేశారు. ఎన్ఆర్ఐస్ అయితే ఎప్పుడైతే 200 రోజులు ముగిసిందో వాళ్ళందరూ కూడా 200 క్యాపిటల్స్ వాళ్ళ యొక్క నగరాల నుంచి క్యాండిల్ ర్యాలీ చేశారు. మరి చాలామంది అక్కడ అమరావతి యొక్క ప్రజలు కూడా మోడీ గారికి లెటర్ రాయటం జరిగింది. 2021లో 57 రోజుల పైనగా న్యాయస్థానం టు దేవస్థానం అంటే హైకోర్టు నుంచి వాళ్ళ యొక్క యాత్ర తిరుపతి వరకు చేరింది. ఇక్కడ 400 రోజుల పైన కూడా జరిగినా కానీ దాని అందరిని కూడా ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ అనుకుంటూ రాజధాని భూమి గురించి ఇంకొకటి తెరలేపారు. అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఎక్కడ ఉంటుంది? రియల్ ఎస్టేట్ దాంట్లో ఉంటుంది. దీన్ని కూడా హైకోర్టు కొట్టేయడం జరిగింది. ఇక 2022లో అమరావతి టు అరసవెల్లి ఇదొక పాదయాత్ర చేశారు. ఇందులో వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు ఏ విధంగా కక్షతో ఆ యొక్క ఉద్యమాన్ని ఆపారంటే జీవో నెంబర్ 144 సెక్షన్ తీసుకొచ్చి యాక్ట్ 30 యాక్ట్ తీసుకొచ్చి మరి అక్కడున్న అమరావతి రైతుల్ని లాఠీలతో కొట్టి జుట్టు లాగి మరి మగవాళ్ళు కూడా లేడీస్ మీద వాళ్ళని కొల్లబొడిచి ఏ విధంగా వాళ్ళని కష్టపెట్టారో మీరు ఒకసారి గమనించాలి. ఇదంతా భరించలేక వాళ్ళందరూ కూడా రాష్ట్రపతి గారికి మాకు మర్సీ కిల్లింగ్ ఇవ్వండి, మేము సామూహిక హత్యలు చేసుకుంటామని కూడా లెటర్ రాశారు. ఈ విధంగా ఈ యొక్క మహాపాదయాత్రకి ఎన్ని అడ్డంకులు చేరినా కానీ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. అది కూడా 2022లో మార్చ్ 4న 3 రాజధానులకి చట్టాన్ని కొట్టివేశారు. దాన్ని అప్పుడు ఉన్న మండలి చైర్మన్ గారు సపోర్ట్ చేయలేదని షరీఫ్ గారు ఆయన మీద కూడా దాడి చేశారు. ఈ విధంగా మీరు గమనిస్తే ఈ యొక్క ఉద్యమం అనేది ఒక చారిత్రాత్మక ఉద్యమైంది. మరి 1631 రోజులంటే మీరు దాన్ని యాడ్ చేస్తే 1 + 6 + 3 + 1 అంటే 11. ఈ రాజధాని ప్రజల ఉసురు జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి ఆయనకి 11 సీట్లోనే చతికిలబడ్డాడు. ఈ విధంగానే మీరు గమనించాలి. ఎప్పుడైనా కానీ ప్రజల రాజధానిని, కళల రాజధాని అమరావతిని ముట్టుకుంటే మీరు ఏ విధంగా భస్మం అయ్యారో కూడా మీరు గమనించాలి. ఇక గత 2024లోనే ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి వచ్చిందో అమరావతి పనులు చకచక ప్రారంభమైనాయి. మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అమరావతిలో బ్రాండ్ ఏదైతే ఉందో అది మసకబారిన బ్రాండ్కి చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని ఇమేజ్ని పునరుద్ధరించే ఉద్దేశంతో మరి దానికి కావాల్సిన పనులు కూడా ప్రారంభించారు. మనకు ఆల్రెడీ విట్, ఏఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీస్ వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా మనకి టాటా ఇన్నోవేషన్స్, బిట్స్ పిలాని లా స్కూల్ అండ్ ఏఐ నగరంగా కూడా ఫస్ట్ ఏఐ నగరం కూడా మనకి ఇది తీర్చిదిద్దబడుతుంది. మరి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఇది కూడా ఒక అద్భుతమైన కంప్యూటర్ విగానికి ఒక మంచి పేరుగా మనము ఏర్పాటుకి తాత్కాలికంగా కూడా కనిపించవచ్చు.